ట్రిలియన్ డాలర్లను తప్పు చెప్పించిండ్రేమో 100 ట్రిలియన్లని చెప్పించేది ఉండే గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన అది కూడా తప్పైనా గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష ఈ బడ్జెట్లో ఎల్లుండి బట్టి గారు పెట్టే దానిలో నెలకు 2500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష కోటీశ్వరులు తర్వాత చేయండి నెలకు 2500 ఇవ్వ నా కథ కాదు అధ్యక్ష 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష 100 రోజుల్లో నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు మరి దగ్గర 800 రోజులు అయిపోయింది ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరఫున అడుగుతా ఉన్నాను అధ్యక్ష మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష ఏమని 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా ఉంటుందా వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు మీరు మహిళా సంఘాలకి ఇస్తారా ఇయ్యరా ఆ స్కీమ్ ఉందా తీసేస్తారా ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు మంచి ఎడిటింగ్ చేశారు కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి